హనుమంత అంజనీసుత. ఓం నమో హనుమతే నమః. హనుమంతుడు పాడిన పాట సాధారణం కాదు ఇది. మనం ఏమేమో అనుకున్నాం. ఆయన గుండెక్రియ పాడటంతో ఈ కొండ కరిగింది. కరిగిపోయి మన వీణలు అతుక్కుపోయాయి. అందుకే కాబోలు మనకు పీటలు వేశాడు. ఎప్పుడు లేనటువంటి పీటల మీద కూర్చోమా, లేకపోతే మనం కూడా అతుక్కుపోయేవాళ్ళం. ఇద్దరం కూడా. అవును, ఇద్దరు అతుక్కుపోయేవాళ్ళం, లేచేవాళ్ళేం కాదు. మనకి అర్థం కాలే ఈ కొండల మీద పీటలు ఎందుకు వేశాడు అని. ఇప్పుడు అర్థమైంది. అమ్మో బతికించాడు మమ్మల్ని, లేకపోతే మేము ఈ కొండకు అతుక్కుపోయి పాట పాడే వరకు లేమంటే ఎక్కడ పోయేది మనం. మీరిద్దరు పాడుకోండి, లేచుకోండి అంటే మనం ఎక్కడ పాడుకుంటాం. పాడుకుంటుంటే మళ్ళీ కరిగిపోతుంది, లేచిపోవచ్చు. నాయనో ఆ శివుడే మమ్మల్ని రక్షించాడు. శివుడు కాదు, విష్ణు. ఎవరో ఒకరులే, మన ఇద్దరికి ఎందుకు ఊరిక మళ్ళీ ఎందుకు పోట్లాట. పరమాత్ముడే రక్షించాడు అనుకుందాం. పరమాత్మ కాదు, ఏం కాదు, ఎదురుగా ఉన్నాడే. అవునయ్యా, హనుమంతుడే రక్షించాడు, సరేనా. కానీ మనం అతుక్కోపోలేదు. అదే చాలు ఆయన. ఆ పీటలు చూడు, ఆ పీటలు కూడా అతకపోయినాయి. అసలు అమ్మోయ్, పీటలు కూడా అతకపోయినాయి. ఎందుకులే హనుమంతుడు ఇంత మర్యాద చేస్తున్నాడని మొహమ్మాట పడి కింద కూర్చోంటే మన గతేమో. నువ్వే కదా కింద కూర్చుంటుంటే వద్దన్నాను, మంచి పని చేసావు, రక్షించుకున్నాం మనం ఇద్దరం కూడా. సరేలే, ఇప్పుడు ఈ వీణల సంగతి చెప్పు. మనం అట్లే పాడకూడదా? ఏదో నోటికి వచ్చినట్టు పాడింటే బాగుండు కదా, ఏదో ఒకటి రిజల్ట్ వచ్చేది కదా. వీణలే కావాలా, శృతినే పెట్టుకోవాలా, తపలానే కావాలా, మృదంగమే కావాలా, ఎట్లా పడతావు నువ్వు అని ఇద్దరు మనం ఇట్లా అనుకున్నాము. ఇప్పుడు లేచాము, లేచి వచ్చి పట్టుకున్నాము, అది రావటం లేదు. ఇప్పుడు మన గతి ఏంటి? అయ్యా, ఇది ఏంటి ఇట్లా అయిపోయింది? అసలు మా గతి ఏంటి? అసలు వీణలు ఎందుకు రావటంలే? అతకపోయాయి, మేమేం చేయలేదే. అయ్యో, చుట్టూ కూడా స్ఫటికం శిలలాగా పేరకపోయింది. ఇది ఏం కొండయ్యా ఇది? ముట్టుకుంటే అంతేనా? మరి మీరు కూర్చున్నావు, నువ్వేమైనా బాగున్నావా? మరి హనుమంతుడు ఎట్లా? హనుమంతుడికి ఏమైంది? గాలిలోనే కూర్చున్నాడు ఆయన అందుకని అందుక గాలిలోనే కూర్చున్నాడు. మనకు పీటలేసి రక్షించాడు, తాను గాలిలో కూర్చున్నాడు. మన వీణలు అతకపోయాయి. ఏం గుండెక్రియ రాగం అనేటువంటిది ప్రభావం ఇది. అప్పుడు వెంటనే హనుమంతుడు నవ్వి, కరగటం మొదలు పెట్టాయా, అందుకే టక్కుని పాట ఆపేశా. ఓహో, ఈ కొండంతా కరగటానికి ప్రారంభం అయిపోయిందయ్యా. అట్లనే మెల్లకు చుట్టూ వీణ చుట్టూ వచ్చేసింది కాబట్టి ఆపేశా, లేకపోతే అంతే ఇంకా. అమ్మో, పోనీలేండి, మీరు సంగీతంలో నాకంటే గట్టివాళ్లే కదా, పోనీలేండి. అందుకని నేను చేశాను, నేను ఆపేశా. మీ దగ్గరే నా ప్రదర్శన ఏమిటప్పా? మీ ఇద్దరి దగ్గర తుంబుర నారద అంటే ఏమనుకున్నాం? మహావిష్ణువుకు మేల్కొల్పేవాళ్ళు, బ్రహ్మకు మేల్కొల్పేవాళ్ళు, సృష్టికి ప్రతిష్ఠలాగా గానం చేసేటువంటి వాళ్ళు. మా కథ ఏంటి ఇట్లయిపోయింది? మీరు గట్టివాళ్లే కదా. ఏం గట్టోళ్ళో, పోని మీరు గానం చేసి తిరిగి మీ వీణలు మీరు తీసుకోండి అన్నాడు. చాలా గట్టోళ్ళు కదా మీరు. మరి మీరు పాడుతుంటే ఆ పంచభూతాలు శృతి పెడతాయట కదా, పోట్లాడుకొని వచ్చారు కదా, ఏది చూపించండి నాకు. అప్పుడు ముందు నారదుడు, తర్వాత తుంబురుడు అనేటువంటిది గుండెక్రియ గాన ప్రయోగాలు చేశారు. అదే గుండెక్రియ ప్రయోగాలు చేశాడు. నువ్వు పాడిన గుండెక్రియ మహా గుండెక్రియ మేము పాడతాం. గుండెక్రియ రాగం పాడినటువంటి వాళ్ళ యోగం గుండెక్రియ రాగంలో లేదు అక్కడ. జై గురుదత్త. ఓం నమో హనుమతే నమః.